హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఐ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి మూవీ 370 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్తో జూన్ 25న థియేటర్లో రిలీజ్ అనే ఈ మూవీ దాదాపు 2 రోజుల్లో 296 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కిన ఈ మూవీని దాదాపు 600 కోట్ల బడ్జెట్తో అశ్విని దత్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ కాస్ట్లీయెస్ట్ సినిమాలో బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఈ సినిమాలో రాక్సీ అనే పాత్ర పోషించింది. వీళ్ళందరికంటే ముఖ్యమైన పాత్ర దీపిక పడుకున పోషించింది. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. సుమతి అనే పాత్రలో మెరిసిన దీపిక తన కడుపులో కల్కిని మోస్తూ సినిమాను అద్భుతంగా నడిపించింది. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటుంది దీపిక. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఓ హీరోయిన్ చేజార్చుకుందట. ముందుగా సుమతి పాత్ర కోసం దీపిక కాకుండా పూజా హెగ్డేని అనుకున్నారట. అయితే అంతకుముందు ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ చేసిన పూజా హెగ్డే మరోసారి ఆయనతో జోడీ కట్టే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో రాధేశ్యామ్ మూవీ డిజాస్టర్ కావడానికి కారణం పూజా హెగ్డే అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె సరిగ్గా హావభావాలు పెద్దగా పలికించకపోవడం వల్లే సినిమాకు సగం నెగిటివ్ టాక్ వచ్చిందని అన్నారు. అలాగే ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో కల్కి యూనిట్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారనే విషయం ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రభాస్ సరసన కల్కి వంటి పాన్ వరల్డ్ సినిమాలో పూజాకు బదులు దీపికను తీసుకున్నారు.